విద్యా విధానం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగు, నా తొక్కల మీటింగు. దీని గురించి నేను చెప్తాను, వినండి. విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో కేకే ఉన్నతాధికారులు. ఈ కేకే గాడికి ఒక పని లేదు, ఇది ఒక దద్దమ్మ. ఆ మొన్నటిదాకా కేసీఆర్ ముడ్లో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముడ్లో. ఇంకోటి అధికారం వస్తే వాడి ముడ్డి తుని. అమ్మ కేకే, నీది నిజామాబాద్, నాది బుర్రే లేదు, నీకు సొంత తెలివి ఉండాలా. అంత ఏజ్ పెట్టుకొని ఎవడో సంకల ఎక్కుతావు. కేకే నీ వల్ల ఏం కాదు, ఒట్టిగా బొమ్మ కూర్చుంటావు అంతే, వదిలేయి. అయితే ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ గురించి నేను చెప్తాను. ధనవంతులు పేదవాళ్ళు ఇద్దరు ఉన్నారయ్యా. పేదవాళ్ళకు ప్రభుత్వం A to Z ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది మా పార్టీ అధికారంకి వచ్చాక, నాకు ఓటు వేసాక నేను ఆ విధంగా రూల్స్ రెగ్యులేషన్ పెట్టి పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు. ఊర్లోనే ఎవడ హైదరాబాద్ రావద్దు, ఎక్కడోడక్కడనే బ్రహ్మాండమైన స్కూల్స్ డెవలప్ చేస్తాము, అక్కడే చదివిస్తాము. వాళ్ళకి హాస్టల్ కానీ, ఫుడ్ కానీ, బుక్కులు కానీ, డ్రెస్ కానీ, మరొకటి కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ ఏ లోటు రాకుండా పేదలకు ఒక సైడు అంతా మేమే హైలీ బ్రహ్మాండంగా చదివిస్తాం. ధనవంతులు వాళ్ళ ఇష్టము, ఎంతన్నా పెట్టుకొని, డొనేషన్ పెట్టుకొని, ఫీజు పెట్టుకొని, ఏమన్నా గంగలు కొని, ఏట్లు కొని, గూట్లు కొని, కాట్లు కొని, డబ్బు ఉంది చదువుకొని. కానీ అందరికీ కలిపి, ఇద్దరు కలిపి ఎగ్జామ్ ఒకేసారి మేమే పెడతాము. ఇద్దరి మీద నిఘా ఉంటుంది, ఇద్దరికి సిలబస్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఎవడికి ప్రాబ్లం ఉండదు, వీడికి ప్రాబ్లం ఉండదు, వాడికి ప్రాబ్లం ఉండదు. పొదుగులు నా చిన్నప్పుడు నేను చూస్తున్నా, ఫీజు పెంచాలి, ఫీజు తగ్గించాలి. తుని అమ్మ, ఫీజు పెంచాలి, ఫీజు తగ్గించాలి. ఏందిరా భయ్ రపరపరామాయణం. అందుకని నాలాంటి కొత్తోడికి కొత్త ఆలోచనలు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కోదండరామ్ ఉన్నారు, ఆయన అటే వీకెండ్. ఆ మురళీ కృష్ణ IAS మాజీ అడ్వైజర్, ఏమైంది నా తొక్కల అడ్వైజర్, నీ వల్ల ఏం కాదు. నాలాంటి విప్లవ కళాకారుడికి అధికారం ఇస్తే సమాజాన్ని చైతన్యం చేసి ఆట ఆడిస్తాను. సమాజం ఎలా డెవలప్ కాదో, ఎలా ముందుకు పోదో, ఎలా పైకి రాదో, ఎలా అభివృద్ధి చూపిస్తానో. ఈయన కొడుకులంతా చైతన్యహీనులు, దద్దమ్మలు, ఉన్నదాన్నే చక్కగా చేయలేరు. వాళ్ళకి అర్థమే కాదయ్యా, వాళ్ళకి బుర్రే లేదు, ఆలోచనే లేదు. పేదలకు సపరేట్ అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది, ధనవంతులకు సపరేట్ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వీళ్ళ దగ్గర లేదు, అంతే తేడా. ఆ మాత్రం తెలియదా? అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా. పటపాటి కొట్టేసి అధికారి ఇవ్వండి పేదలారా, ధనవంతులకు మారోగోలి.